స్వాతంత్రం వచ్చింది, అందరూ కూడా స్టేటస్లో పెట్టుకున్నారు. కానీ గాంధీజీ అన్న మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే స్వాతంత్రం ఇంకా మనుషులకు రాలేదు. మరి ఎలా చెప్తున్నారంటే స్వాతంత్రం వచ్చేసిందంటే? బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు అంతే. మన దేశానికి వలస వచ్చిన వాడు మన యొక్క దేశాన్ని స్వతంత్రించుకోవడానికి అన్యాయంగా దోచుకున్నటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు తప్ప ప్రాచీన స్వభావం, పాప స్వభావం, మనిషిని మనిషిగా చూడేటువంటి స్వభావం ఇంకా మనుషులు అలాగే ఉండిపోయిందట. అందుకే గాంధీజీ ఏమన్నాడంటే, ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఒంటరిగా ఏ సమయంలో అయినా ఒంటరిగా ఆమె తన పని తను చేసుకొని మరలా వెనక్కి తిరిగి వచ్చిన రోజున ఈ భారతదేశానికి స్వాతంత్రం వస్తుందనే విషయం తెలియపరచడండి. ఎందుకంటే ఇలా జరుగుతుంది? స్వాతంత్రం వచ్చేసిందంటే అందరూ ఫ్రీగా తిరగకూడదంటే అక్కడే చాలా లుసుగుంది. స్వాతంత్రం వచ్చిందంటే, స్వేచ్ఛ వచ్చిందంటే పరిమితి కలిగినటువంటి స్వేచ్ఛానుసారమైనటువంటి జీవనాన్ని జీవించాలి. వ్యక్తులుగా పిలువబడుతున్న, మనుషులుగా పిలువబడుతున్న మనందరం. కానీ ఈరోజు మనుషులుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో ఏమైపోతుందంటే, ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని, ఇచ్చినటువంటి స్వేచ్ఛను మితిమీరిపోయి జీవించడం వలన, మితిమీరిపోయి స్వేచ్ఛానుసారమైనటువంటి జీవనాన్ని కొనసాగించడం వల్ల ఏం జరుగుతుందంటే మనుషుల్లో కలహాలు, భేదాలు, విభేదాలు, మనిషికి మధ్య సంబంధాలు తెగిపోతున్నటువంటి దాఖలాలు మనకు కనపడతాయి. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా మనకు తెలియపరుస్తాడు. రాజ్యాంగాన్ని మనకు తెచ్చారు, కాన్స్టిట్యూషన్ తెచ్చారు. కాన్స్టిట్యూషన్ తెచ్చినందువల్ల ఏవైనా తప్పిదాలు ఆగాయంటే ఆగలా. చట్టాలను ఇంకా పెంచినందువల్ల జరగకూడనటువంటి దుర్మార్గతలు జరగకుండా ఉన్నాయంటే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక విషయాన్ని పౌలు గారు చెప్తాడు, చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం నుండి, అయితే పాపము ఆజ్ఞను హేతువును చేసుకుని సకల విధములైన దురాశను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చిందటండి. ఆజ్ఞ రాకముందట, ధర్మశాస్త్రం లేకముందట పౌలు గారు ఎలా జీవించారంటే వెచ్చలవిడిగా జీవించాడట. ఆజ్ఞ రావడం వలన తప్పేంటో తెలుస్తుందట. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతం అంటే అర్థం ఏంటండి? చచ్చిపోయినది, సమాధి చేయబడినది. అంటే ధర్మశాస్త్రము లేకపోతే తప్పంటే ఏంటో తెలియదనే విషయం చెప్తున్నాడు. అదేంటండి? ధర్మశాస్త్రం లేకుండా తప్పంటే ఏంటో తెలియదండి. ఒక నియమ నిబంధనలు లేకపోతే ఒక వ్యవస్థ ముందుకి ఏ విధంగా సిస్టమేటిక్గా వెళ్ళాలో ఆ వ్యవస్థకు దాఖలాలు ఉండవు. ఒక కుటుంబ పరిస్థితి, ఒక కుటుంబం ఒక నియమ నిబద్ధతలు లేకుండా ఉంటే ఆ కుటుంబ పరిస్థితి ఎదగడం అనేది అసాధ్యం. అలాగే ఏ వ్యవస్థలో చూసినా, ఒక స్కూల్లో చూసినా, ఒక కాలేజీలో చూసినా, ఒక జాబ్ సెక్టార్లో చూసినా, జాబ్లో చేరిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ పరిస్థితి నువ్వు ఇలా చేయాలి, ఇలా చేస్తే కంపెనీలో నువ్వు ఉంటావు, ఇలా నువ్వు నడుచుకుంటే నీకు కంపెనీ ఇవ్వాల్సినటువంటి ప్రతి బెనిఫిట్స్ని కూడా నీకు ఇస్తుంది. మరి ఇలా లేకపోతే, ఆజ్ఞను మీరితే, నియమ నిబంధనలను నువ్వు జీవిస్తే ఏం జరుగుతుందంటే జాబ్ ఊడిపోద్ది. అంటే ఏ పని చేసినా నియమ నిబద్ధతలు ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో అవసరమా అంటే అవసరమనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ధర్మశాస్త్రం లేకపోతే ఏం జరుగుతుందంటే పాపం అంటే ఏంటో తెలియట్లా. అబద్ధం ఆడుతున్నాను, తప్పని చెప్పేవాడు లేడు. నోటితో మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నాం, తప్పని చెప్పేవాడు లేడు.